హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. సంక్రాంతికి మేము సకినాలు, నువ్వుల ముద్దలు కంపల్సరీ చేసుకుంటాము. సంక్రాంతికి కంపల్సరీగా మీరు చేసుకున్న రెసిపీ ఏంటో కామెంట్ పెట్టండి. ఆల్రెడీ మనం సకినాలు చేసుకున్నాము, కాకపోతే ఈసారి కారం సకినాలు చేసుకుందాము. అంటే పచ్చిమిర్చితో సకినాలు సూపర్ టేస్ట్ ఉంటాయండి. సకినాలు చేయడం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది చూడడానికి, కానీ కొంచెం ప్రాక్టీస్ చేసి చాలు ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ తెలంగాణలో అయితే సకినాలు అంటారు, రకరకాల ఏరియాలో రకరకాలుగా పిలుస్తారు. అంటే సకినాలని, చిక్కిలాలని, చక్రాలని రకరకాలుగా పిలుస్తారు. మీరేమంటారు కామెంట్ పెట్టండి. సకినాల కోసం ముందుగా పిండి ప్రిపేర్ చేసుకోవాలి. అంటే తడి బియ్యం పిండి. నేను ఇక్కడ 1 kg బియ్యం తీసుకున్నాను. రేషన్ బియ్యం తీసుకుంటే బాగుంటుంది. అంటే దొడ్డు బియ్యం తీసుకోవాలి. 2-3 సార్లు కడిగి మినిమం 6 to 8 hours నానబెట్టాలి. బాగా నానిన తర్వాత ఒక జాలి గిన్నెలో వేసుకుని ఈ నీళ్ళన్నీ పోయిన తర్వాత ఒక కాటన్ గుడ్డ మీద ఆరేసుకోవాలి. అంటే ఒక 10-15 నిమిషాలు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ బియ్యాన్ని గిన్నెలో వేసుకొని పిండి పట్టించుకోవచ్చు. లేదు అంటే ఇంట్లోనే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మిక్సీలో వేసుకుంటే జల్లించుకోవాలి, సన్నని పౌడర్ లాగా జల్లించుకోవాలి. మిక్సీలో కూడా ఈజీగానే చేసుకోవచ్చు. నేనైతే 1 kg పిండియే కదా అని మిక్సీలో వేసుకున్నాను, జల్లెడతో జల్లించుకున్నాను. జల్లించుకుంటూ ఇదిగొండిలాగా పిండి ప్రిపేర్ చేసుకోవాలి. పిండి ప్రిపేర్ చేసుకున్నాము. మనం కారం సకినాలు కదా చేసుకుంటున్నాము, దానికోసం నేను పచ్చిమిర్చి వాడుతున్నాను. కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే పడుతుంది. మన కారాన్ని బట్టి, పచ్చిమిర్చి స్పైసీనెస్ని బట్టి వేసుకోవాలి. 15 నుంచి 20 వరకు పచ్చిమిర్చి పడతాయి దీంట్లోకి. ఈ పచ్చిమిర్చిని కొంచెం సాల్ట్ వేసుకుని వాటర్ పోసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకున్నా కూడా బాగుంటుంది. నేను మాత్రం పచ్చిమిర్చి సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. కారం కూడా ప్రిపేర్ అయింది. ఇప్పుడు పిండి కలుపుకుందాము. ఈ పిండిలో నువ్వులు వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ నువ్వులు వేసుకున్నాను. నువ్వులది కొలత అంటూ ఏముండదండి, ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. 2 teaspoons వాము వేసుకోవాలి. 2 teaspoons జీలకర్ర వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు 1 స్పూన్ వేసుకున్నాను, కానీ సరిపోదు. అందుకే ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. వీటన్నిటిని కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే పచ్చిమిర్చి కారం యాడ్ చేయకముందే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి కారం కదా, కొంచెం చేతులు మండుతాయి. ముందుగా స్పూన్తో కలుపుకుందాము. ఈ మిక్సీ జార్లో ఇంకా కొన్ని వాటర్ పోసుకొని కలుపుతున్నాను. కొంచెం అంతా కలిసిన తర్వాత ఇప్పుడు చేతితో కలుపుకుందాము. కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మరీ పల్చగా చేసుకోవద్దు. పిండి అంతా ఒక్కసారే కలుపుకోవచ్చు, లేదు అంటే కొంచెం వేరే బౌల్లోగా తీసుకొని కూడా కలుపుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి పిండిని నోట్లో వేసుకొని టేస్ట్ చూసుకోండి. కారం కానీ ఉప్పు కానీ సరిపోలేదు అంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లోకి కొంచెం పిండి తీసుకొని ఇంకో బౌల్లో కొన్ని వాటర్ పక్కన పెట్టుకోవాలి. చేతిని వాటర్తో తడుపుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. మిగిలిన పిండి ఉంది కదా, ఈ పిండి తడి ఆరకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిలోంచి చిన్న ముద్ద తీసుకొని చూస్తున్నారు కదా, ఇలా చేతి వేళ్ళ మధ్య నలుపుకుంటూ పిండిని కొంచెం వదులుతూ ఉండాలి. ఇలా చేసుకుంటూ చుట్టలు చుట్టుకోవాలి. ఇలా వేసుకొని చూసుకోవడం వల్ల మనకి ఏంటంటే కన్సిస్టెన్సీ సరిపోయిందా లేదా తెలుస్తుంది. పిండి విరిగిపోతుంది అంటే ఇంకా కొంచెం వాటర్తో తడుపుకోవాలి. లేదు పల్చగా అయిందంటే పొడి పిండి కలుపుకోవచ్చు. ఒకవేళ పిండి మెత్తగా అయిందనుకోండి, మనం క్లాత్ మీద పిండిని పెడితే ఆ క్లాత్ ఎక్సెస్ ఉన్న వాటర్ని పీల్చుకుంటుంది. ఇదిగోండి ఇందాక చూపించాను కదా, అలాగే ఇప్పుడు మనం క్లాత్ మీద కూడా వేసుకుందాము. వేళ్ళ మధ్యలోంచి కొంచెం పిండి వదులుకుంటూ వేసుకోవాలి. ఒక్కసారి పర్ఫెక్ట్గా చేయాలనుకుంటే రాదు, కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది. కాటన్ క్లాత్ మీద వేసుకోవాలి. కాటన్ క్లాత్ అయితే ఈజీగా తడిని లాగేస్తుంది. మీకు అన్ని సేమ్ సైజులో రావాలనుకుంటే ఒక బౌల్ తీసుకొని దాని చుట్టూ వేసుకోవాలి. ఇలా వేసుకుంటూ ఉంటే అన్ని సేమ్ సైజులో వస్తాయి. గ్యాప్స్ ఏమైనా ఉంటే ఇలా దగ్గర జరుపుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ క్లాత్ ఉంది కదా, క్లాత్ అంతా ఈ వాటర్ని అంతా పీల్ చేసుకుంటుంది. కొంచెం మారిన తర్వాత అప్పుడు కాల్చుకోవాలి. ఈ సకినాలు వేయడం వరకు అయింది కదా, ఇప్పుడు వీటిని తీయడం కూడా నేర్చుకోవాలి.
ఇట్లా వెడల్పుగా ఉన్న జలిగంట లాంటివి తీసుకోవాలి. దీంతో తీయడం ఈజీ అవుతుంది. ఈ గరిటెతో డైరెక్ట్గా ఇలా ఆయిల్లో వేసుకోవచ్చు, లేదు అంటే ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఆ ప్లేట్ కూడా ఎలా ఉండాలంటే ఈజీగా ఆయిల్లో వేసుకునేటట్టుగా ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ 3 తీసుకున్నాను కదా, వీటిని ఆయిల్లో వేసుకుందాము. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ ఏ ఆయిల్లో అయినా చేసుకోవచ్చండి. నేనైతే హోల్సమ్ వుడ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాను. మంచి క్వాలిటీ పల్లీలతో తయారు చేసిన గానుగ నూనె ఇది. మీకు కూడా ఎలాంటి కల్తీ లేని మంచి క్వాలిటీ గానుగ నూనె కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టండి, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఆయిల్ మాత్రం బాగా వేడవనివ్వాలి. ఆయిల్ వేడి చేసుకుని దాంట్లో చిన్న ముక్క వేసుకొని చూస్తే మనకు తెలిసిపోతుంది. ఆ ముక్క పైకి వస్తుంటే వేడైనట్టు. వేడెక్కింది కదా, ఇప్పుడు సకినాలు వేసుకోవాలి. మనం ఇందాక తీసుకున్నాం కదా ప్లేట్లో, ఆ సకినాలు వేస్తున్నాను. తర్వాత ఇంకో 3 వేస్తున్నాను. ఇలా మన ప్యాన్ సైజుని బట్టి వేసుకోవాలి. వేసిన వెంటనే సకినాలు కదపొద్దు, ఒక్క నిమిషమైనా వేగనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఒక్క నిమిషం తర్వాత అప్పుడు నెమ్మదిగా విడదీయాలి. ఇప్పటి వరకు బుడగలు వచ్చాయి కదా ఆయిల్ పైన, అవి తగ్గాయి. అప్పుడు ఒక్కొక్కటి తిరగేసుకోవాలి. ఇంకొక నిమిషం కాలనిచ్చి ఆయిల్లోంచి తీసేసుకోవాలి. మనం పచ్చికారం వేసాం కదా, అందుకని మరీ ఎక్కువ బ్రౌన్ కలర్లోకి రావు. అంతే, కరకరలాడే సకినాలు రెడీ. పచ్చికారం వేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.